మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో వరి రైతులను నిండా ముంచారు. 125 రోజుల్లో పంట చేతికి వచ్చి జేజీఎల్ విత్తనాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేశారు. మరి నాట్లు వేసిన దగ్గర నుండి పంట ఏపుగా రాకుండా విత్తనాల నాణ్యత లోపంతో 75 రోజులకే పంట తాలు రూపంలో ఏర్పడడంతో రైతులు మోసపోయామని తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని గుండ్రాతి మడుగు సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డిని నిలదీగా పొంతన లేని సమాధానం చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టామని, నాశరకమైన వరి విత్తనాలు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. దొడ్డు పంట అని ఇచ్చిండ్రు. ఇప్పుడు మాకు లేదు జేజేలు రకం వచ్చింది, దొడ్డు పంట ఎక్కువ అని మాకు దొడ్డు రకం అని ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మేము విత్తనాలు వేసినాము. వేసినాక 2 నెలల 10 రోజుల 5 రోజులకే ఒడ్లు వచ్చినాయి. ఏంటి అని పరిశీలించగా మాకు సంబంధం లేదు. మేము సొసైటీకి వచ్చి ఫిర్యాదు చేసినాము. అదే మాకు సంబంధం లేదు, మేము గవర్నమెంట్ దగ్గర మీరు రైతు మీద తాళం వేసుకొని పోండి అని చెప్పి ఒక మాట అడిగితే దాటపాట ఎంకరేజ్ సొసైటీ చైర్మన్ కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదని చెప్పిండు. దానికి నిన్న ఏఓని ఏడీని జేడీ వచ్చి చూసుకొని పోయారు. వాళ్ళు కూడా కంప్లైంట్ కూడా 2 రోజులు ఓపికబట్టి ఆగినాము. మాకు ఇబ్బంది పడి ఇప్పుడు దగ్గర 5 ఎకరాలు నాటేసినాము. పెట్టుబడి ఎకరానికి 30,000 చొప్పున వచ్చింది. మాకు అప్పులు తెచ్చినాము, ఇబ్బంది పడతాము. కానీ ఈ సాయం మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సాయం కాకపోతే పురుగుల మంది సచ్చే ఇబ్బంది అవుతుంది. మాకు అప్పులు తెచ్చి ఇబ్బంది అయినాము. ఇప్పుడు చైర్మన్ సెక్రటరీ వెంకన్న విత్తనాలు తెచ్చి అమ్మిండు.